హాయ్ అండి, వెల్కమ్ టు జానుగౌ ఛానల్. మేమైతే మా మోక్షి బర్త్డేకి టెంపుల్కి వెళ్ళామండి. గూడెంగుట్టకు సత్యనారాయణ స్వామి టెంపుల్. ఇది ఎక్కడ అంటే రాయపట్నం రోడ్ ఉంది కదండి, బ్రిడ్జి. ఆ బ్రిడ్జి పైన రివరు, గంగా రివర్ అన్నట్టు ఇది. మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాము. సత్యనారాయణ టెంపుల్ అండి, గూడెంగుట్ట. ఇది కమాన్ అండి. గుట్ట పైకి పక్క పొంటి నుంచి దారి ఉందండి. మేము బైక్ పైన వచ్చాము. చూడండి వ్యూ ఎంత బాగుందో. టెంపుల్ అయితే చాలా బాగుందండి. జానకి చూడు. ఈ టెంపుల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయండి. మేమైతే ఇక్కడికే వెళ్ళి నోముకుంటామండి. మా మోక్షి బర్త్డే గురు పౌర్ణమి రోజు వచ్చిందండి. చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఇక్కడనైతే కోతులు అయితే చాలా ఉన్నాయండి. చూడండి, క్రౌడ్ అయితే బాగా మంది ఉన్నారు. మళ్ళీ రేణు పడ్డది అదే రోజు. ఇక టెంపుల్కి వెళ్ళాలి, ఫస్ట్ బర్త్డే అని వెళ్ళామండి. చూడండి, కోతులు అయితే మనుషుల పైకే వస్తున్నాయి. చాలా భయం వేసింది మాకైతే. మా మోక్షి చూడండి వాటిని చూస్తుంది. మోక్షి అని అంటే చూస్తుంది. చూడండి ఎలా ఉంది మా పాప చెప్పండి. బర్త్డే రోజు ఇక్కడనైతే లైన్లో క్యూలో నిల్చున్నాము. మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు వచ్చారండి మా మోక్షి బర్త్డేకి. మా అత్తమ్మ మా మామయ్య, జాను, నేను, మా ఆయన, మా హస్బెండు ఫొటోస్కి వీడియోస్కి రారండి, కొంచెం షైగా ఫీల్ అవుతారు. చూడండి ఫుల్ క్రౌడ్ ఉంది ఆ డే రోజు. లోపల సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి. చిన్ననే ఉంటుంది కానీ వెరీ పవర్ఫుల్ టెంపుల్ అండి సత్యనారాయణ స్వామి. నాకు తెలిసి అయితే రెండే ఉన్నాయి అనుకుంటా, గూడెమును అన్నవరము. ఎక్కువ ఫేమస్ అయితే ఇవి రెండే అంటారండి టెంపుల్. లోపల వీడియో తీయనీయలేరండి, అందుకే తీయలేను. చూడండి, ఈ అన్నయ్య కెమెరానైతే ఆఫ్ చేయండి మేడం అంటున్నారు. ఇక్కడనైతే ధ్వజస్తంభం కాడ పసుపు కుంకుమ మనం తెచ్చిన పువ్వులు అన్నీ ఇక్కడనే వేస్తారండి. కొంచెం లోపలికి ఉందని మా మామయ్యనే వేశారండి. అక్కడ మంకీస్ ఉన్నాయి అసలే. చూసేయండి ఇక మొత్తం ఆ బ్లాగ్. ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్నదానం చేస్తారట. మా పాప పుట్టినరోజు అని మేము కూడా కొన్ని డబ్బులు ఇచ్చామండి ఇక్కడ అన్నదానానికి. ఈ అంకుల్ అయితే రాస్తున్నారు మన గోత్రము అవి అన్నీ రాసి నేమ్స్ చెప్పమంటున్నారు. చెప్తున్నాము, చూసేయండి. ఇక్కడనైతే ఒకటైతే బెస్ట్ పని అండి. చిన్నపిల్లల బర్త్డేలు అయితే ఇక్కడ వచ్చి రాపిచ్చింది బెటరు. దేవుని సన్నిధానంలో చాలామంది తింటారు కదా, మనం కూడా కొంచెం సాయం చేసినట్టు కూడా ఉంటుంది కదా అండి. మనం కేక్స్ అవి తీసుకొచ్చే బదులు ఇలా డొనేట్ చేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అండి. మీకు నచ్చితే ఎలానన్నా చేయండి. ఇలా చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. ₹1 సమర్పణ చేశారు. వీరికి మంచి సంపూర్ణమైన ఆరోగ్యం, ఆనందాన్ని సర్వేక్ష గౌడ్ గారికి, మోక్షిత్ గౌడ్ గారికి చక్కని ఉన్నతమైన విద్య, బుద్ధి, ఆరోగ్యాన్ని ఇవ్వాలని సత్యదేవుని మనసా వాచ ప్రార్థిస్తూ అన్నదాత సుఖీభవ శుభం. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నామండి. చూడండి, ఇది గుడి బ్యాక్ సైడ్ అండి. ఇప్పుడు మేము కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అబ్బాయి ఒక స్టూల్ పైన కూర్చుండబెట్టి గాంధీ తాత గెటప్ వేశారండి. 4 years అట అబ్బాయికి. అక్కడ ఒక బ్యాగ్ కనిపిస్తుంది చూసారా, ఇటు ఒక మనిషి నిల్చున్నాడు, వాళ్ళ డాడీ అట. అతను అయితే ఘోర
ఆ అబ్బాయి మార్నింగ్ వచ్చి కూర్చున్నాడట. అందరూ టిఫిన్స్ అండ్ మనీ వేసిన కొద్దిగా బ్యాగ్లో పెడుతున్నాడు, కానీ తనకు తినిపిస్తలేడు. ఒక వాటర్ బాటిల్ కూడా ఇస్తలేడండి. నాకైతే చాలా బాధ అనిపించింది. పేరెంట్స్ ఇలా కూడా చేస్తారా అనిపించింది. కానీ ఆ చిన్న అబ్బాయిని చూస్తే మస్తు బాధ అనిపించిందండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా మోక్షిత బర్త్డే రోజు అయితే ఇలా వ్లాగ్ జరిగిందండి. మీకు నచ్చితేనైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్.